ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఏం రెసిపీ ఇస్తారో చూద్దామా. సో రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు పోటీ పెట్టడానికి? పెసర్లతో కుర్మా చేయాలి. పెసలతోనా? అవునండి. ఓ, పెసల కుర్మా చేయాలి. సో జనరల్ గా మనకి ఎప్పుడు వెజిటేబుల్స్ ఇలాగే ఎక్కువ కుర్మాలు తెలుసు, చేస్తూ ఉంటాం కదా. పెసలతో వెరైటీగా చేయాలా? ఓకే, ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి, మీ పేరు? సాయి శిల్ప. సాయి ఓకే, శిల్ప. మీ పేరేంటి? శశికళ. శశికళ, సాయి శిల్ప. ఓకే, రెడీ ఇద్దరు కూడా? ఓకేనండి, సో రాజు గారు చెప్పిన రెసిపీ విన్నారు కదా, విన్నాను. పెసల పెసల కుర్మా కుర్మా. చేయాలి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా. స్టార్ట్. ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి, ఓకే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే అండి. Next ఆనియన్ ఏంటి? టమాటా ప్యూరీ వేసి ఓకే, సో ఇదంతా కొంచెం మగ్గాలి కదా. కొంచెం మగ్గాలి. సో ఇక్కడ స్టార్ట్ చేస్తాం. యా. ఓకే అండి, ఫస్ట్ ఆయిల్ వేయాలి. అంత పడుతుందా? పడుతుందండి. ఓకే, కుర్మా కదా? Yeah. కొంచెం పడుతుంది. తర్వాత గ్రీన్ పచ్చిమిర్చి, ఆనియన్స్, చాలా అవి కొద్దిగా వేగిన వేగాలా? తర్వాత ఒక నిమిషం. అల్లం 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 వెల్లుల్లి పేస్ట్ చాలా మందికి అవుతుందండి ఇలాగా. తర్వాత కొద్దిగా వేగాలి. వేగాల ఇదైతే మీరేమన్నా వేస్తారా? వేసేసి వేస్తున్నారు అక్కడ? వేస్తున్నారు. ఏం పేస్ట్ ఇది? గసగసాలు, కొబ్బరి, నువ్వులు, పల్లీలు కలిపి పేస్ట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి తీసుకొచ్చారా? ఓకే. ఓకే, సో పల్లీలు, గసగసాలు, ఎండు కొబ్బరి, ఇంకా నువ్వులు, ఈ 4 కలిపి పేస్ట్ చేసేసారు. ఇప్పుడు అది లైట్గా వేసేసి- ఫ్రై చేసేసి వేయించాను. ఓ, అన్ని వేయించి గ్రైండ్ చేశారు. ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసారు. పసుపు, కారం కారం ఇప్పుడే వేస్తున్నారా? వేస్తున్నాను. ధనియాల పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు వేద్దామండి. నెక్స్ట్ గసగసాలు, జీడిపప్పు మిక్సీ గసగసాలు, జీడిపప్పు వేయించేసి మిక్సీ ఇలా పట్టేసి. పౌడర్ చేశారా? అవును. వేసుకోండి. కొంచెం వాటర్ వేయాలి. వాటరా? చూసుకోండి. వేసేయాలా? టమాటో పీసెస్ వేద్దాం. ఓకే, వేయండి. తర్వాత కొద్దిగా చింతపండు పులుసు. ఓకే, ఓకే, ఇది కొద్దిగా దగ్గర పడాలా? సరిపోతుంది. లేదండి, ముక్కలు వేసి దగ్గర కొంచెం హాఫ్ బాయిల్ అవ్వలేదు. బంగాళదుంప ముక్కలా? బంగాళ, క్యారెట్, పన్నీర్, పన్నీరు, బంగాళ వేసేసేయండి. బంగాళదుంపలు వేయాలండి. ఓకే. నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ పెసలండి, నెక్స్ట్ పన్నీర్. ఓకే, వేయించిన పన్నీరా? వేయించిన పన్నీర్ కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించాలి. ఓకే, సో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన పెసలు, అలాగే వేయించిన పన్నీరు. తర్వాత ఏంటి? కొంచెం ఉప్పు వేసేద్దాం. ఓకే, ఇంకా సరిపడా ఉప్పా? కొంచెం కారం వేద్దాం. ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయాలండి. ఓకే. కొంచెం గరం మసాలా వేద్దాం. సో ఉప్పు, కారం, ఫైనల్ గా గరం మసాలా కలిపేసుకోండి. కొన్ని వాటర్. వాటరా? ఓకే, మీరు చూస్తారా? ఓకే, దీంట్లో ఇప్పుడు స్ప్రౌట్స్. ఓకే, సో మొలకెత్తిన పెసలు వేసేయాలా మొత్తం? కొత్తిమీర. ఓకే, ఫైనల్ గా కొత్తిమీర, గరం మసాలా. ఓ, లాస్ట్ కొత్తిమీర వేసేసి ఓకే. ఒక్కసారి కలిపెట్టేసి బంద్ చేసి కలిపేసేయండి. ఆఫ్ చేసేనా? చేసేయి. ఓకే,
గరం మసాలా వేసిన తర్వాత ఇంకా మూత పెట్టడం అవేం అవసరం లేదు, అవసరం. ఓహో సరే, డిష్ అవుట్ చేసేద్దాం. డిష్ అవుట్ చేసి ఓకేనండి, అయిపోయింది, అయిపోయింది. ఓకే. ఆఫ్ చేసేద్దామా? ఇక్కడ తీసేస్తున్నాం. ఓకే, తీసేయండి. ఓకే, ఇది తీసేసాను. సాల్ట్ మర్చిపోయాను. సాల్ట్ మర్చిపోయారా? మర్చిపోయారా? అసలు ఎంత తీరిగ్గా సాల్ట్ మర్చిపోయాను. సరే, జాగ్రత్తగా వేసి కలుపుకోండి మరి, చూసుకోండి. ఇలా పెట్టాలంట. తిన్నవాళ్ళు అన్ని చాలా పద్ధతిగా బాగా వేసేసారు అనుకుంటే ఉప్పు మర్చిపోయారు. అసలైంది. ఓకే. జాగ్రత్తగా కలుపుకోండి. మీ కర్రీ ఏం కావాలంటే అది చేయండి. అది మొత్తం కవర్ అయిపోకుండా పెట్టండి. ఓకేనా? బాగుంది, నైస్. రెండు రకాలుగా కూడా కుర్మా రెడీ రెడీ అయిపోయింది. ఓకే, నువ్వు జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళు. ఈలోగా మనం ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, పార్టిసిపెంట్స్ చెప్పే మంచి మంచి చిట్కాలు చూస్తున్నాం కదా. ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, ఏం చిట్కా చెప్తారో చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? కాలిన గాయాలపైన బొబ్బలు రాకుండా ఉండాలంటే ఇడ్లీ పిండి రాస్తే బొబ్బలు రావు, చల్లగా ఉంటుంది. అవునా? అవునండి. ఇడ్లీ పిండి ఇలా కూడా ఉపయోగపడుతుంది. అవునండి. ఓకే, సో అదండి, కాలిన గాయాలపైన ఇడ్లీ పిండి రాసినట్లయితే ఆ మంట తగ్గి గాయం కూడా మానుతుందంట. మరి ట్రై చేసి చూడండి. ఓకే అండి, చాలా డిఫరెంట్ చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ పెసల కుర్మా. మరి ఇద్దరు కూడా రెండు రకాలుగా ట్రై చేశారు కదా. మరి చూద్దాం ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరు అవుతారో. సాయి శిల్ప గారు మీరండి ఫస్ట్. ఓకే, శిల్ప గారు వెయిట్ చేయండి. శశికళ గారు మీరండి. ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూసేసారు పెసల కుర్మా రెండు రకాలుగా కూడా. మరి చూద్దాం ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరు అవుతారో. ఓకే అండి, మరి చూద్దామా ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో ఇద్దరు పార్టిసిపెంట్స్ లో. పెసలతో మసాలా కర్రీ అనేది చాలా మంచి కాన్సెప్ట్. అందరికీ మొలకెత్తిన విత్తనాలు మంచివి అని తెలుసు. కాకపోతే ఇలా హోల్ గ్రామ్స్ అంటే పప్పు కాకుండా మొత్తం అవి కూడా తీసుకుంటే పెసులు కానీ లేకపోతే చెన్నా కానివ్వండి లేకపోతే బొబ్బర్లు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి. అవి ఎంత మంచివో ఇవి కూడా మంచివి. సో అవి కూడా మనం రెగ్యులర్గా డైట్లో వాడుకోవాలి. సో పెసర పప్పే కాకుండా పెసులు కూడా వాడుకుంటే చాలా మంచిది. టేస్ట్ పరంగా ఎలా ఉంది? టేస్ట్ పరంగా చూస్తే ఇద్దరు దాంట్లో కూడా చిన్న చిన్న ఫాల్స్ ఉన్నాయి. ఓకే, ఏమిటా ఫాల్స్? రాజుగారు ఉప్పు ఉంది, రాజుగారు దేంట్లో ఉప్పు ఉంది? శశికళ గారు చేసిన దాంట్లో సాల్ట్ ఉంది, కొంచెం మోతాదు మించింది. ఓకే, సాయి శిల్ప గారు చేసిన దాంట్లో తగ్గింది. అంటే ఆవిడ యాక్చువల్గా మీరు చూసారు కదా, మర్చిపోయి ఉప్పు ఫైనల్ గా కలిపారు. ఫైనల్ వేయడం వల్ల ఏంటంటే దాంట్లో అసలు కరెక్ట్ గా మిక్స్ కాలేదు. ఎందుకంటే నా స్పూన్ కే కాకుండా నేను ఒక పక్క నుంచి తీసుకున్నాను, అర్ణ గారు ఇంకో పక్క నుంచి తీసుకున్నారు. నాకు ఉప్పు వచ్చింది, రాజుగారు ఉప్పు రాలేదు. సరే, ఇప్పుడు మరి ఫైనల్ గా విన్నర్ ఎవరు? అంటే కొంచెం తక్కువ పర్లేదు, బట్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లం. అదే సాయి శిల్ప గారు. ఓకే, సో కిచెన్ క్వీన్ సాయి శిల్ప గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి, కంగ్రాట్స్ అండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ సాయి శిల్ప గారండి. సాయి శిల్ప గారు తయారు చేసిన పెసల కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసల కుర్మా తయారు చేసే విధానం: గసగసాలు, నువ్వులు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి చింతపండు పులుసు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మొలకెత్తిన పెసలు, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, పెసల కుర్మా రెడీ.